అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ ఆ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారెన్ తీసుకెళ్తాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్త అండి. అబ్బా ఇప్పటికి 100 సార్లు చెప్పాం. సరే, చలిలో అది తిరగండి, ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మరి వెళ్ళరానా? సరే, బాయ్ బాయ్ స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఉందా? ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు ఆవిడ అంటే పెళ్ళ పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు. దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తాను. కారం పెట్టి కోసేస్తాను. ఏంటి నాకేదో ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా సార్? నేను మేనేజ్ చేస్తాను కదా. అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తా అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది. రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకలా అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ప్రతాప్ అరెస్ట్ చేయాలి. ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. అర్చన అంటే నువ్వేనా? ఎస్, నేనే. ఇంత అందమైన ఆస్తికి నన్ను బినామీగా పెట్టబోతున్నందుకు థ్యాంక్ యూ మినిస్టర్ గారు. విల్ కాల్ యు లేటర్. రే బామ్మర్ది, నీ సెలక్షన్ ఏం బ్యాడ్ కాదురా. థ్యాంక్ యూ బావా. అసలు ఎవరు మీరు? ఈ కాబోయే ఎమ్మెల్యే బామ్మర్దిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మనసు పడ్డదాన్ని ఆక్రమించుకోవడం తప్ప. చట్టబద్ధంగా ఆస్తిని సొంతం చేసుకోవడానికి వారసురాలైన అర్చనకి అజయ్ తో బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. అది వీలు కాకపోవడంతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బంగారయ్య ట్రస్ట్ తమదేనని కోర్టులో కేసు వేశారు. 60 రోజుల్లో ఎవరి అభ్యంతరమూ రాకపోతే ఈ ప్రాపర్టీ అజయ్ కి చెందుతుందని కోర్టు వారు నోటీస్ జారీ చేశారు. పెళ్లి చీర వీళ్ళ సంగతి తెలుసుగా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా రెడీయో. ఓం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం. పెళ్లి కూతురుని తీసుకురండి. చూడండి, అర్చన ఆ అమ్మాయి తప్పించుకోవడానికి వీలేదు. మన వాళ్ళని ఆ తర్వాత అర్చన చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్ లో మీరు కారు దొంగతనం చేసినప్పుడు అర్చన ఆ కారులోనే ఉండిపోయి మీతో పాటు వచ్చేసింది. మరి అమ్మకి దేవ్ గురించి? ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నాడని చెప్పి ఆవిడతో నిజం చెప్పే ధైర్యం మాలో ఎవరికి లేకపోయింది. ఇలా ఎంతకాలం నా అబద్ధం చెప్పి అమ్మని మభ్యపెట్టగలం? నువ్వు వెళ్లేది ఆ ప్రతాపం చంపడానికి అయితే ఆ ప్రయత్నం మానుకో. ఎందుకంటే ప్రతాప్ పవర్ ఏమిటో తెలుసుకోకుండా దేవు కూడా తొందరపడ్డాడు. ప్రతాప్ వాడి మనుషులు, వాళ్ళని చూసి అందరూ భయపడాలనుకుంటారు. కానీ నిన్ను చూసి వాళ్ళు భయపడేలా చెయ్యి. ఆ భయమే వాళ్ళని సర్వనాశనం చేస్తుంది. నీకున్న ధైర్యానికి తెలివితేటలకి నీ ముందున్నది పెద్ద సమస్య కాదు.
చదువు లేనివాడు చదువుకునే వాళ్ళ కోసం చేస్తున్న పోరాటం. మేడం ఆ? మీరు కత్తిలాగున్నారండి. ఏంటి పబ్లిక్ టాక్ అండి. థ్యాంక్ యూ వెళ్ళండి. ఎవరు నువ్వు? ఏంటిది? ఎవరో అర్చన గారు బర్త్డే అంటన్నా మేడం గారు పంపించారు. ఆగో వదినా, ఈడెవడో నేనే పంపించాను రా. ఓకే వదినా, ఇచ్చేస్తుందరా. వచ్చేస్తానండి. అర్చన గారు సార్ ఏంటి? ఇక్కడ ఎవరు లేరు కదండి. లేదా హలో, నాకు చెక్ పెట్టావని సంతోషపడతారా? 24 గంటల్లో నేను ఇదే పోలీస్ స్టేషన్ ముద్దాయిగా రప్పిస్తా. ఆల్ ద బెస్ట్. నమస్తే అన్నా. రోజు రోజుకి మీడియా కూడా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కరిని ఏడ్చేయాలరా. తిట్టొద్దన్నా, మన కత్తుల కన్నా వాళ్ళ కెమెరాలకే పవర్ ఎక్కువ. అదేంటో మనం షూట్ చేస్తే కేసు అవుద్ది, వాళ్ళు షూట్ చేస్తే న్యూస్ అవుద్ది. అసలు ఇదంతా ఎలా జరిగిందన్నా? అంతా వీడి వల్లే. రా అన్నారా, చెప్పానుగా ఎదవనని. ఎలా రప్పించానో చూసావా? నీకేం బ్యాక్గ్రౌండ్ ఉందనరా? ఏం చూసుకుంటా ఇంత రెచ్చిపోతున్నావు? బ్యాక్గ్రౌండ్ కాదన్నా, బ్యాక్ బోన్ నమ్ముకుని వచ్చినోడిని. నిన్ను వదలనరా. నాది సేమ్ డైలాగ్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, లాయర్ గారు, ఇతని పేరు దేవ్ అలియాస్ జయదేవ్, రేచర్ల బంగారయ్య కాలేజ్ స్టూడెంట్. ఇవిగోండి పేరు పేపర్. ఏయ్, ఇతను దేవ్ కాదు. నిరూపించగలరా? గాలిగడు మళ్ళీ ఏదో ఆట మొదలెట్టాడు. అసలు నువ్వు స్టూడెంట్ లో ఉన్నావురా? ఏ నీ చేతుల్లో అన్యాయంగా దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు పోలీసువా కావా అని అతను ఏమైనా అడిగాడా? రా బాబు. గెలిచాను అనుకుంటున్నావా? ఓడిపోతానన్న భయం నీకు స్టార్ట్ అయిందన్నా. దేవ్, జయదేవ్ ద స్టూడెంట్. వాడు దేవేంట్రా? మన చేతులతో మనమే కాల్చి చంపాం కదా. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. దానికంత టెన్షన్ ఎందుకు బావా? వాడు దేవు కాదు, కాళిదాసుని ప్రూవ్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. మరి దేవేమయ్యాడంటే ఏం చెప్తాడు? చదువుకోరంటే టీవీ చూస్తున్నావా? పైగా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ ఒకటి. సారీ డాడీ. రే కాళీ, నేను చదువుకోమనేది నీ భవిష్యత్తు కోసం కాదురా, ఒక మంచి పౌరుడుగా ఈ సొసైటీకి ఆదర్శంగా నిలబడతావని. ఏం ఆలోచిస్తున్నావు బాబు? నీ ప్రాణాలు కాపాడడానికే దేవు పేరుతో నిన్ను బయటకు తీసుకొచ్చాం. నా మాట విని నువ్వు మీ ఊరు వెళ్ళిపో. జడ్జి గారు ఇచ్చిన వాయిదా ప్రకారం కోర్టులో స్టే ఎప్పటిలోగా తీసుకోవాలి. నాకు అన్యాయం చేసిన వాళ్ళని క్షమించి వదిలేయడానికి నేనేం మహాత్ముడిని కాదు, సగటు మనిషిని. ఈ కాలేజ్ మీకే దక్కాలన్న దేవ్ కోరిక నేను తీరుస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. చెప్పండి సార్, లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపే. లేకపోతే ఈ ప్రాపర్టీకి అజయ్ ఓనర్ అవుతాడు. ఓ మంచి పని కోసం నువ్వు పోరాడతానంటే మా అండ నీకెప్పుడు ఉంటుంది.